సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క ఛార్జింగ్ చాలా అంటే చాలా స్లోగా ఛార్జ్ అవుతుందా? మొబైల్ లైక్ దిస్, మీ యొక్క మొబైల్ 0 నుంచి 100% అవ్వడానికి 3 to 4 అవర్స్ టైం అయితే పడుతుందా? అలా కాకుండా ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 4 హిడెన్ సెట్టింగ్స్ని, ఎలాంటి యాప్స్ అవసరం లేకుండా టాప్ 4 హిడెన్ సెట్టింగ్స్ని పరిచయం అనేది చేశాను. వీడియోని కనుక మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్నట్లయితే విత్ ఇన్ 20 to 30 మినిట్స్లో మీ యొక్క మొబైల్ని మీరు 0 to 100% ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా మీకు టైం సేవ్ అవుతుంది. పైగా మీ యొక్క మొబైల్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి చాలా తక్కువ టైం అయితే పడుతుంది అనమాట. ఇకపోతే దీనికోసం మనం ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, నార్మల్గా ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే మొబైల్ని ఛార్జ్ చేస్తామో అప్పుడు కంపల్సరీగా మనం ఏం చేస్తాము, మన యొక్క అంటే డేటా ఆన్లో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనకు రకరకాల నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు చాలా మొబైల్కి డిస్టర్బెన్స్ ఉంటుంది. పైగా మనకు టూ మచ్గా ఛార్జింగ్ అయితే కన్జ్యూమ్ అవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మనకు చాలా స్లోగా ఛార్జ్ అయితే అవుతుంది మన యొక్క మొబైల్. అలాంటప్పుడు ఇందులోనే మీకు నోటిఫికేషన్ ప్యానల్లో కావచ్చు, లేదని కూడా డైరెక్ట్గా మీరు సెట్టింగ్లోకి వెళ్ళినా, పైనుంచి నోటిఫికేషన్లోకి వెళ్ళినా ఇందులో మీకు డు నాట్ డిస్టర్బ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి నోటిఫికేషన్స్ అసలు సైలెంట్గా మనకు మోగకుండా, మనకి ఎలాంటి కాల్స్ వచ్చినా సరే మనకు వినిపించకుండా ఇది ఆఫ్ చేసి పడేస్తుంది అనమాట. అలాంటప్పుడే దీన్ని కంపల్సరీగా మీరు డు నాట్ డిస్టర్బ్ ఆప్షన్ని కంపల్సరీగా ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్ అనమాట. ఈ విధంగా మీరు ఫస్ట్ వన్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. మీరు ఫస్ట్ నుంచి వెళ్ళినా, మీరు లైక్ దిస్ డైరెక్ట్ మీరు సెట్టింగ్ నుంచి వెళ్ళినా మీరు డైరెక్ట్ సెట్టింగ్లోకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇందులో మనకు లొకేషన్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ లొకేషన్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. ఇందులో మీకు లొకేషన్ ఆఫ్ చేయమని చెప్పట్లేదు. ఇందులో మనకు 2 రకాల సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అది వైఫై స్కానింగ్తో పాటుగా బ్లూటూత్ స్కానింగ్ పేరుతో. ఇవి ఏం చేస్తాయంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంటాయి. కాబట్టి మన యొక్క మొబైల్ కూడా మనకు చాలా స్లోగా ఛార్జ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి, ఇది వైఫై స్కానింగ్ కావచ్చు, బ్లూటూత్ స్కానింగ్ కావచ్చు, ఈ 2 ఆప్షన్స్ని కంపల్సరీగా మీ యొక్క లొకేషన్ సెట్టింగ్లో అయితే ఉంటుంది. వీటిని ఆఫ్ చేసి అయితే పడేయండి. ఈ విధంగా మీరు 2 సెట్టింగ్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో మీరు డెవలపర్ ఆప్షన్ని అనేబుల్ అయితే చేసుకోండి. అందులో మనకు ఇంపార్టెంట్ సెట్టింగ్ అయితే ఉంటుంది ఒకటి. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క మొబైల్ అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్ళండి. ఇందులో మీకు బిల్ నెంబర్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, వర్షన్ పేరుతో. బిల్ నెంబర్ ట్యాప్ చేయగానే ఇందులో మీకు వర్షన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ విధంగా 7 టైమ్ ట్యాప్ చేయగానే మీకు సంబంధించిన డెవలపర్ ఆప్షన్ అయితే అనేబుల్ అవ్వడం జరుగుతుంది. వన్స్ డెవలపర్ ఆప్షన్ అనేబుల్ అయిపోయిన తర్వాత ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుందంటే మనకు అడిషనల్ సెట్టింగ్లో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు అడిషనల్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు డెవలపర్ ఆప్షన్ పేరుతో ఈ సెట్టింగ్ అయితే ఉంటుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇందులో మనం చేసుకోవాల్సిన ఒకే ఒక సెట్టింగ్ అనమాట. కానీ చాలా వండర్ఫుల్ సెట్టింగ్. మనకు బ్యాక్గ్రౌండ్లో 0% ఎలాంటి యాప్స్ కావచ్చు, ఏమి కావచ్చు మనకు నడవకుండా చేస్తుంది. పైగా మనకు ఛార్జింగ్ యొక్క స్పీడ్ని చాలా టూ మచ్గా ఇంక్రీజ్ చేసి పడేస్తుంది. దాని పేరు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ ఆప్షన్. దీనిపైన మనం క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో మనకు 0% యాప్స్ అయితే రన్ కావు. కాబట్టి మనకు ఎలాంటి యాప్స్ కూడా మనకు డేటాని కన్జ్యూమ్ చేయదు. పైగా రన్నింగ్ కావు కాబట్టి మనకు 0% ఛార్జింగ్ కూడా డిక్రీజ్ చేయడానికి 0% ఛాన్స్ అయితే ఉండదు. దీంతో పాటుగా మనకు హై స్పీడ్గా ఛార్జింగ్ అయితే ఎక్కడం జరుగుతుంది అన్నమాట. ఇకపోతే ప్రతి ఒక్క మొబైల్లో ఈ మధ్య కాలంలో వచ్చే మొబైల్లో ఇంకొక సెట్టింగ్ అయితే మనకు డిఫాల్ట్గా ఇస్తారు మొబైల్ వాళ్ళే. దాని పేరు వచ్చేసి మనకు ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ అనమాట. ఇకపోతే లాస్ట్ వన్ చేయాల్సిన సెట్టింగ్ అనమాట. ఆ 3 సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాటరీ సెట్టింగ్లోకి వెళ్ళండి. మీరు వన్స్ బ్యాటరీ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మీకు మనకు ఒకే ఒక్క సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి మనకు స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ పేరుతో ఉంటుంది. డిఫాల్ట్ అయితే ఆఫ్ అయి ఉంటుంది అనమాట. సింపుల్గా దీన్ని అనేబుల్ అయితే చేసుకోండి. దిరాఫ్టర్ చూసుకోవచ్చు మనకి ఎంత స్పీడ్గా ఛార్జింగ్ ఎక్కుతుందంటే నేను నోటితో చెప్పడం కాదు, లైవ్లో ఇప్పుడు మీరు ఛార్జింగ్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో మనకు స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా పైగా చాలా టూ మచ్ అంటే చాలా తక్కువ టైంలో మనకు హై స్పీడ్గా ఛార్జింగ్ అయితే ఎక్కుతుందన్నమాట. విత్ ఇన్ 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్లో మన యొక్క మొబైల్ మనకు ఫుల్ ఛార్జ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీలంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.